స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేశారా అనకొండ ఇన్స్టలేషన్? అంటే నేను ఇది ఆల్రెడీ చేశాను సార్. ఇది లాస్ట్ టైం అట్లా నేను ఓకే. యా మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నాం? సో ఓకే, సో ఆపరేటర్స్ కంప్లీట్ అయింది అంతే కదా? ఆపరేటర్స్ కంప్లీట్ అయింది. ఎస్. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో సార్ 1 minute సార్, నేను వేరే చెప్పండి. డివైస్ నుండి కనెక్ట్ అవుతున్నా. ఓకే 1 minute సార్. సార్ కొంచెం ఇది ఇంకా కొంచెం జూమ్ చేయరా? ఇప్పుడులాగా ఇంకా కొంచెం జూమ్ చేయరా? కొంచెం బెటర్గా ఉంటుంది. ఇదా? యా ఓకేనండి. ఎస్, ఇట్స్ పర్ఫెక్ట్. దయచేసి మొబైల్ ఫోన్ నుంచి కనెక్ట్ అవ్వదండి, సిస్టమ్ నుంచి కనెక్ట్ అవ్వండి. అలా సో ఇప్పుడు ఆ లైబ్రరీస్ అనేవి అసలు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పైథాన్ మనం బేసిక్స్ నేర్చుకున్నప్పుడు కోడ్ అనేది మనం రాయొచ్చు, రైట్? మన ఓన్ కోడ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం రాయొచ్చు. కాకపోతే ఇది టీడీఎస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఏదైనా సరే ఒక రిపిటేటివ్ అన్నది ఉన్నప్పుడు ఉన్నప్పుడు సో మీకు ఈ ప్రాసెస్ అన్నది మళ్ళీ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మన ఓన్ కోడ్ సోర్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టెంప్లెట్స్ లాగా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే బెటర్ మీకు లైబ్రరీ ద్వారా ఏమొస్తుందంటే ఆల్రెడీ ఇది రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మీకు కోడింగ్లో ఐటీ ఇండస్ట్రీలో రీఇన్వెంటింగ్ ద వీల్ అని ఉంటుంది. అంటే ప్రతి ఒక్కసారి మన రిక్వైర్మెంట్ బట్టి మనం మళ్ళీ అదే కోడ్ రాసుకుంటూ ఉండడం అన్నమాట. ఆల్రెడీ మనం రాసిన కోడ్లో కొన్నిసార్లు మనం మిస్ అయిపోతాం. లేదా ఇంకొకరు ఆల్రెడీ కోడ్ రాశారనుకోండి, ఇంకా బెటర్గా మనకంటే బెటర్గా రాశారనుకోండి, అది మనకు ప్రొవైడ్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది కదా. సో ఈ లైబ్రరీ యొక్క కాన్సెప్ట్ అదే. సో సమ్వన్ ఎల్స్ విల్ బిల్డ్ ఇట్. సో ఇంకొకరు ఎవరో బిల్డ్ చేస్తారు ఇన్ ఏ మోర్ కాంప్రహెన్సివ్ వే. మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో మనం దాని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి ఒక్కసారి రీఇన్వెంటింగ్ ద వీల్, మళ్ళీ మన ఓన్ గా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్, లేదా వేరే అదర్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఫ్రమ్ లైబ్రరీ నేమ్ ఇంపోర్ట్ కాంపోనెంట్ అని చెప్పేసి అలియాస్ నేమ్ ఇవ్వచ్చు. ఇది ఇంకొక వే. జనరల్గా ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే, ఒక లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కంప్లీట్గా మెమరీలో వెళ్ళి సేవ్ అవుతుంది. అంటే మెమరీలో వచ్చి మీకు ఆక్యుపై చేస్తుంది. అదే మీకు ఇప్పుడు ఈ విధంగా చేశారనుకోండి, ఫ్రమ్ లైబ్రరీ ఇంపోర్ట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ అని అనుకోండి, కేవలం ఈ కాంపోనెంట్ మాత్రమే మీకు మెమరీలోకి వెళ్ళి ఆక్యుపై చేస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? లైబ్రరీ అనేది చాలా హ్యూజ్ రోబస్ట్ వన్ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే మనం సేవ్ చేసుకుంటే మెమరీ సేవ్ అవుతుంది కదా. మనం ఒక లైబ్రరీ కాదు కదా, మల్టిపుల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తాం, యూజ్ చేస్తాం. అప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది. సో గుడ్ ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ మ్యాథ్ లైబ్రరీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ, రైట్? ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ matplotlib ఇంపోర్ట్ pyplot యాజ్ PLT. సో PLT అని జస్ట్ ప్రతి ఒక్కసారి మనం ఈ pyplotని మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా, pyplot డాట్ ఆ మెథడ్ ఏ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ రాయాల్సిన అవసరం లేకుండా
ఈ అలియాస్ నేమ్ షార్ట్ నేమ్ యూజ్ చేస్తాం. సో జస్ట్ అలియాస్ నేమ్. సో లాంగ్గా ఉన్నప్పుడు లేదా రిపిటేటివ్గా ఉన్నప్పుడు మనం షార్ట్ నేమ్ ఇస్తాం, అదే అలియాస్ నేమ్. సో ఈ విధంగా చేయడం వల్ల ఈ కాంపొనెంట్ మాత్రమే, ఈ లైబ్రరీలో ఉన్న కాంపొనెంట్ మాత్రమే మనం మెమరీలో వెళ్ళి ఆక్యుపై చేస్తుంది. సో మిగతా అన్ని కాంపొనెంట్స్ ఆక్యుపై చేయవన్నమాట. సో ఈ 2 విధాలుగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దీన్ని ఇంకో విధంగా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ pyplot యాజ్ పిఎల్. సో ఈ విధంగా చేసినా కూడా ఓకే, బట్ ఇది బెటర్, ఇది మోర్ రీడబుల్, ఈజీగా మనకు అర్థం అవుతుంది. సో ఈ పర్టికులర్ కాంపొనెంట్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అని అర్థం, రైట్? ఇక్కడ మనం ఒక మ్యాథ్ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ మ్యాథ్ లైబ్రరీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎనకొండ ఇన్స్టాల్ చేసాం కదా. సో ఎనకొండ ఇన్స్టాల్ చేసినప్పుడు బేసిక్ మీకు లైబ్రరీస్ మొత్తము ఇన్స్టాల్ అవుతాయి, ప్రీ ఇన్స్టాల్ అవుతుంది. ప్రీ ఇన్స్టాల్ ఇన్ ది సెన్స్ మనకి ఎనకొండ ఇన్స్టాల్ అవుతున్నప్పుడు అవుతుంది. అన్ని లైబ్రరీస్ ఉంటాయా అంటే ఆబ్వియస్లీ నాట్. దీనికి లిమిటేషన్స్. సో మనం లేని లైబ్రరీస్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? మీకు ఎనకొండ ఇన్స్టాల్ చేసినప్పుడు బేసిక్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను కదా, ప్రీ ఇన్స్టాల్ అవుతుందని చెప్పాను. దాంతోపాటు పైథాన్ కూడా ఆబ్వియస్లీ ఇన్స్టాల్ అవుతుంది. దీంతో పాటు పిప్ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట, ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ప్రతి ఒక్కసారి ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ ఆ పర్టికులర్ లైబ్రరీ, సపోజ్ ఇప్పుడు నాకు టెన్సర్ఫ్లో కావాలి, ప్రతి ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిప్ మేనేజర్ ఏం చేస్తుందంటే జస్ట్ మీరు టెర్మినల్ ఓపెన్ చేసి అండ్ పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో. సో ఏ లైబ్రరీతో ఆ లైబ్రరీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో సైడ్ ప్యాకేజ్ నాట్ రైటబుల్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వాడతాం. పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో అవ్వట్లేదా? సో కమాండ్ ప్రాంప్ట్ పని చేస్తాం, పిప్ ఇన్స్టాల్ టెన్సర్ఫ్లో Honda Activate Base. Pip install TensorFlow. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ వస్తుంది. అవ్వనప్పుడు ఆబ్వియస్లీ అది ఇన్స్టాల్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ టార్చ్ అని ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇది కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఓకే, పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అవ్వని లైబ్రరీ ఏదన్నా చేద్దాం. పిప్ ఇన్స్టాల్ suggest me some Python library test pip installation process. ఏమంటే రిక్వెస్ట్ లైబ్రరీ అంటుంది. సో రిక్వెస్ట్ ఏమో ట్రై చేద్దాం. సో పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్, ఇది కూడా ఓకే. చాలా లైబ్రరీస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయినాయి, బట్ పాయింట్ అంటే ఒకళ్ళు ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ 3 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది అనుకోవడంతో పాటు దాంతోపాటు బేసిక్ లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఇంకోటి పిప్ ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది, దాని ద్వారా మనం ఇన్స్టాల్ చేస్తాం. బట్ రియల్ టైం ప్రొడక్షన్ వచ్చేసరికి ప్రొడక్షన్ యాప్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి మనం పిప్ యూజ్ చేయం. యూబీ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తాం, దీనికంటే బెటర్. బట్ ప్రస్తుతం మనం బేసిక్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి పిప్పే యూజ్ చేస్తాం. ఓకేనా? సో యూవీ ప్యాకేజ్ మేనేజర్ మీకు మిషన్ లెర్నింగ్ ఒక డీప్ లెర్నింగ్ దాటిన తర్వాత, ఆ స్టేజ్ దాటిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో మీకు ఏమైనా సరే మీకు ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏమన్నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నో మాడ్యూల్ నేమ్ అని చెప్పేసి లైబ్రరీ నేమ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పిప్ హోండా యాక్టివేట్ బేస్ అని కొట్టి, అంటే ఇది బేస్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇలాగ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ సపరేట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మీకు యూవీ ప్యాకేజ్ మేనేజర్ స్టేజ్ వచ్చినప్పుడు ఎలాగ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. ప్రస్తుతానికి బేస్లోనే వర్క్ చేయండి. హోండా యాక్టివేట్ బేస్ అనగానే ఇక్కడ ఏమైంది, బేస్ అని యాక్టివేట్ అయిపోయింది. తర్వాత నేను పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్, ఏ లైబ్రరీ నేమ్ మీకు నో మాడ్యూల్ నేమ్ వచ్చిందో ఆ విధంగా ఇన్స్టాల్ చేయండి. రైట్, క్లియరా? ఇక్కడ నేను ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పి నేను ఇంపోర్ట్ చేస్తాను.
దీనికి అలియాస్ నేమ్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, లేదా ఎం అని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఇది ఆల్రెడీ షార్ట్ నేమే కదా, సో అవసరం లేదు. సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ దీనికి రిలేటెడ్ మనం ఎగ్జాంపుల్స్ చేస్తామండి, అంటే ఐ మీన్ లైక్ లైక్ కోడ్ లాగా మనం ఈ ఆపరేషన్స్, మనం ఈ లైబ్రరీస్ ఇవన్నీ చేసినప్పుడు మనం మీరు చూపించగలుగుతారు అట్లా? సో చాలా లైబ్రరీస్ వస్తాయి మీకు. ఇప్పుడు మీ పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత నంపై అని వస్తుంది. మీకు ఆల్రెడీ కంటెంట్ చూడండి, నంపై అని ఉంటుంది. నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, సైకిట్లర్న్, టెన్సర్ఫ్లో, పైటార్చ్, ఇవన్నీ కూడా మీకు లైబ్రరీస్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్. సో స్టెప్ బై స్టెప్ వస్తుంది. పైథాన్ కంప్లీట్ అయిన తర్వాత 1 by 1 లైబ్రరీస్ వస్తాయి. ఓకే, అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్తో చేపిస్తున్నారు కదా, అప్పుడు అంటే కోడ్ లాగా రాసినప్పుడు మనం ఎక్కడ ఏ ఆపరేటర్స్ యూజ్ చేయాలి, లైబ్రరీస్ ఎలా ఎక్కడ అది అది ప్రాజెక్ట్ ఫేస్ లో వస్తుంది. అదే బేసిక్ స్టేజ్ వేరు, ప్రాజెక్ట్ స్టేజ్ వేరు. బేసిక్ స్టేజ్ లో ఆ లైబ్రరీ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాంట్లోని మెథడ్స్, ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాజెక్ట్ ఫేస్ కి వెళ్ళినప్పుడు మీకు డైరెక్ట్ గా అసలు ఆ లైబ్రరీస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, రియల్ టైమ్ లో ఏ విధంగా యూజ్ చేస్తాం, కంప్లీట్ టెంప్లెట్ ఏంటి అనేది చూద్దాం. షూర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసాం. ఇక్కడ ఎక్స్పోనెంట్ గురించి అలాంటి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. లాగరిథం అండ్ ఎక్స్పోనెంట్ ఎక్స్ప్లెయిన్ చేశానా? చేసినట్లేదు కదా. లాగరిథమ్స్ చేయలేదండి. ఓకే, సో ఈ ఎక్స్పోనెంట్ లాగరిథం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ మీరు అర్త్క్వేక్ గురించి విన్నా కదా, రెక్టర్ స్కేల్ మీద 6.2. రీసెంట్గా తుర్కీలో కూడా తుర్కీ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అర్త్క్వేక్ వచ్చింది. రెక్టర్ స్కేల్ మీద 5.3 అని ఉంది, లేదా 6.2 అని ఉంటుంది, రైట్? నిజానికి ఇక్కడ వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు దేని ద్వారా చేస్తారు? ఇలాగ ఒక డ్రమ్ ఉంటుంది, మీరు సినిమాలో కూడా చూసుంటారు, రైట్? ఆ డ్రమ్ యాక్చువల్లీ పేపర్ ఉంటుంది మొత్తం. అదేం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది, అవునా? ఇది యాక్చువల్గా సో డ్రమ్ మీద రికార్డ్ చేస్తుంది. ఈ 5.3 ఆర్ 6.2 వాట్ ఎవర్ 7 అలాగా రెక్టర్ స్కేల్ చూపిస్తుంది చెప్పాం కదా, అవి యాక్చువల్ వాల్యూస్ కాదు. నేను ఎగ్జాంపుల్ కోసం math.e అంటే ఏంటి? ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఇది ఎందుకు ఈ కాన్స్టెంట్ ఈ విధంగా తీసుకోమని చెప్తాను. ఇప్పుడు రెక్టర్ స్కేల్ మీద 5.3 కదా, అది 5.3 అంటే యాక్చువల్ వాల్యూ ఇది. రెక్టర్ స్కేల్ మీద 6.2 అనుకోండి, ఇది జస్ట్ నేను మీకు అర్థం కావడం కోసం నేను జస్ట్ 5 తీసుకుంటాను, ఇంకోటి 6 తీసుకుంటాను. ఇక్కడ వాల్యూస్ 148 అని కనిపిస్తుంది, ఇక్కడ 403 అని కనిపిస్తుంది. ఏమైంది? యాక్చువల్ వాల్యూస్ ఏమై చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను math.7 తీసుకుంటాను, ఇంకా బెటర్గా అర్థం. ఏమవుతుంది చూడండి, 148, 403, 1096. ఈ వాల్యూ సపోజ్ ఇదే డ్రమ్ మీద మనం యాక్చువల్ వాల్యూస్ తీసుకుంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? జస్ట్ మీరు గెస్ట్ చేయగలరా? ఇప్పుడు ఈ వాల్యూస్ యాక్చువల్గా డైరెక్ట్గా తీసుకున్నాను అనుకోండి, ఈ 5.5, 6, 7 కాకుండా ఎలా వచ్చాయని చూద్దాం తర్వాత. బట్ డైరెక్ట్గా ఈ వాల్యూస్ తీసుకుంటే ఈ డ్రమ్ మీద మనం గ్రాఫ్ గీయగలమా? వచ్చే ఇష్యూస్ ఏంటి? అలా పెరుగుతూ పోతుంది కదా. గెస్ట్ చేయగలరా ఎవరన్నా? ఎందుకు? దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి? డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటే లిమిటేషన్స్ ఏంటి? రాంగ్ అనే పర్వాలేదు, గెస్ట్ చేయండి. హలో, అది అర్థం కాలేదు. ఇంటరాక్టివ్ గా ఉంటే బెటర్. రాంగ్ అయినా పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా. అసలు డైరెక్ట్గా నీ వాల్యూస్ తీసుకుంటే ఈ డ్రమ్ లో నేను విజువలైజేషన్ పాసిబుల్ అవుతుందా? వచ్చే ఇష్యూస్ ఏంటి?
అంటే అందరికీ అంటే అండర్స్టాండబుల్ లాగా ఉండడానికి ఇది యూజ్ చేస్తారా అంటే ఈ మ్యాథ్ వాల్యూస్ మనం ఐ మీన్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు చెప్తుందండి. నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను 5 రెక్టర్ స్కేల్ మీద 5 రాయాలి, ఇక్కడ విజువలైజేషన్ గ్రాఫ్ అదే రావాలి. అదేనండి. నెక్స్ట్ అంటే వచ్చేసరికి అన్ని చెప్పండి. రీజియన్స్ కి అర్థమయ్యేలాగంటే ఇది అంటే లేకపోతే వాళ్ళు ఏదైనా స్టాండర్డ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారండి? నేను అడుగుతున్న క్వశ్చన్ వేరు, మీరు చెప్తుంది వేరు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, 1 2 3 4 5 6, లేదా ఇక్కడ 5 10 15 16 ఇలా ఉందనుకోండి డేటా. మనం గ్రాఫ్ అనేది గీస్తాం. సో గ్రాఫ్ ఎందుకు యాక్చువల్గా గీస్తాం? గ్రాఫ్ యొక్క పర్పస్ ఏంటి, విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా చూసి అర్థం చేసుకోలేం కాబట్టి అది ఒక విజువల్ ఫామ్లో తీసుకొస్తే అది ఏ ఫామ్లో ఉంది, ఆ డేటా ఏ ఫామ్లో ఉందని అర్థం చేసుకోవడం కోసం విజువలైజేషన్. ఇప్పుడు డేటా అనేది ఇలా ఉందనుకోండి, నో ఇష్యూస్. ఒకవేళ డేటా అన్నది ఇప్పుడు 0, ఇక్కడ 1, నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ 1 యూనిట్. అఫ్ కోర్స్ మనం యూనిట్ డిస్టెన్స్ ఏదైనా తీసుకోవచ్చు, 2 కానీ 4 కానీ ఇలా తీసుకోవచ్చు తీసుకున్న డేటాను బట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ డిస్టెన్స్ 1 ఉంది, నెక్స్ట్ 10 ఎక్కడ వస్తుంది, ఇలా వస్తుంది. సపోజ్ ఒకవేళ డేటా అన్నది 1 10 100 1000 10,000 రైట్ 1 lakh ఇలా డేటా అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ విజువలైజేషన్ ఇక్కడ 1 తీసుకుంటే నెక్స్ట్ 10 ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. 100 ఎక్కడ రావాలి, ఎక్కడో వస్తుంది. అసలు విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం చూసి అర్థం చేసుకోలేం కాబట్టి ఒక ఫామ్లో విజువలైజేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఆ ఫామ్ ఏంటన్నది. బట్ ఈ విజువలైజేషన్లోనే ఇష్యూ వచ్చింది, ఎస్పెషల్లీ ఈ డేటా ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే డేటాని ఎలా రాయొచ్చు అంటే 1 ఎలా రాయొచ్చు? ఇప్పుడు మొత్తం 10 పవర్తో ఉంది కాబట్టి ఇది నేను ఎలా రాస్తాను అంటే 1ని 10⁻0 రాస్తాను. 10⁻0ని 1. 10 ఎలా రాయొచ్చు? 10⁻1 అని రాయొచ్చు. 100 ఎలా రాయొచ్చు? 10² అని రాయొచ్చు. 1000 ఎలా రాయొచ్చు? 10³ అని రాయొచ్చు. 10⁻4 అని రాయొచ్చు. ఇది 10⁻5 అలాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో డేటా అనేది ప్రస్తుతం ఈ డేటా వచ్చేసరికి మీకు 10 పవర్తో ఇంక్రీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ డేటా అనేది 2 పవర్ 5 పవర్ 6 పవర్ మనం తీసుకునే డేటాను బట్టి అది మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ డేటా వచ్చి 10 పవర్తో ఉంది. ఇప్పుడు లాగరిథం ఏం చేస్తుందంటే, ఓకే నాకు బేస్ ఏంటో చెప్పు. ఇప్పుడు ఇక్కడ బేస్ ఏంటి 10. బేస్ ఏంటో చెప్తే నాకు ఈ వాల్యూ నేను తీసుకొని దానికి పవర్ ఇస్తాను. సపోజ్ 10⁻0 ఇక్కడ బేస్ ఏంటి 10 తీసుకున్నాం కాబట్టి ఒకవేళ మీకు 5 పవర్తో ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి డేటా, ఇక్కడ బేస్ 5 తీసుకుంటాం. ఇక్కడ 2 పవర్ అనుకోండి 2 తీసుకుంటాం, అలాగనమాట. ఇప్పుడు 10 పవర్తో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను 10 బేస్ తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్ వాల్యూ 10⁻0 కదా, ఇప్పుడు 0 వస్తుంది. సో ఇది పవర్ ఏది ఉందో అది వస్తుంది, అది మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను 10⁻1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 10⁻1 ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, నాకు 1 వస్తుంది. జస్ట్ లాగరిథం యొక్క పర్పస్ ఏంటి? దీని యొక్క పవర్ ఇస్తుంది. దీని యొక్క పవర్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ 0 1 2 3 4 5 పవర్స్ మాత్రమే రికార్డ్ చేశాను అనుకోండి. లాగరిథం నాకు ఇచ్చింది ఈ వాల్యూస్. ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను విజువలైజేషన్ గీయచ్చు కదా, అప్పుడు నాకు ఈ ఇష్యూ ఉండదు కదా. 1 10 100 ఎక్కడో, 1000 మరి ఎక్కడో చివరి ఎక్కడో ఉంటుంది. ఈ విధంగా పవర్స్ మాత్రం తీసుకొని నేను విజువలైజేషన్ గీస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది కదా. సేమ్ అదే విధంగా ఈ ఎర్త్క్వేక్ సెసిమోగ్రాఫ్ యొక్క పర్పస్ కూడా అదే. యాక్చువల్గా డేటా ఏముంది, 148 ఉంది, 403 1096 2980. సో అలాగా పెరుగుతూ పోతుంది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతుంది. అసలు ఈ డ్రమ్ సరిపోదు, చాలా పెద్దది కావాల్సి ఉంటుంది. యాక్చువల్ విజువలైజేషన్ పర్పస్ ఏంటి, మనం ఈజీగా చూసి అర్థం చేసుకోవడం కోసం. అది కూడా మీకు అన్లిమిటెడ్ అయిపోయింది అనుకోండి, ఇన్ఫినైట్ సైజ్ అయిపోయింది అనుకోండి, డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలాంటి ఎక్స్పోనెన్షియల్గా ఎప్పుడైనా సరే డేటా పెరుగుతున్నప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోకుండా దాని యొక్క పవర్స్ తీసుకుంటాం. ఒక బేస్ కానీ మెన్షన్ చేస్తే ఆ పవర్స్ ఎలా వస్తుంది, మనకి లాగరిథం ద్వారా వస్తుంది. రియల్ టైంలో వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్లో కానీ ఏదైనా రియల్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు బేస్ 10 తీసుకోరు,
బేస్ ఈ తీసుకుంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంది అంటే డేటా అనేది ఈ దీని పవర్తో ఇంక్రీజ్ అవుతుంది అని గమనించారు అన్నమాట. 2.71828182845 అందువల్ల దీన్ని కాన్స్టెంట్గా తీసుకుంటారు. లేదు ఇలా కాకుండా నాకు లాగర్థం అన్నది ఇప్పుడు మ్యాథ్ డాట్ లాగ్ అన్నది సపోజ్ 100 ఉంది అనుకోండి, బై డిఫాల్ట్ అది ఈ పవర్ చూస్తుంది. అది చూడండి, మ్యాథ్ డాట్ ఈ వాల్యూ కదా, దీని పవర్ నేను మెన్షన్ చేసి చూస్తాను. ఏమొచ్చింది? ఆల్మోస్ట్ 100 వచ్చిందా? ఎగ్జాక్ట్ ఈ వాల్యూ వచ్చిందా? అంటే ఇది ఈ పవర్ ఏ ఉందో అది వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ చెక్ చేసి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, రౌండ్ బ్రాకెట్ లోపల కర్సర్ పెట్టి మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది. మ్యాథ్ డాట్ ఈ ఉంది. లేదు ఇలా కాకుండా నాకు బేస్ అనేది బై డిఫాల్ట్ ఏది ఉందో మ్యాథ్ డాట్ ఈ అది యూజ్ చేయకుండా 10 ఇవ్వండి అని చెప్పి అనుకోండి, 10 వస్తుంది. సో మనం బేస్ ఏదైనా మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్ అది మ్యాథ్ డాట్ ఈ. రియల్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్లో, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో మీకు ఈ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు, బట్ మనం మార్చుకోవచ్చు. రైట్, అర్థమైందా? ఈ మ్యాథ్ డాట్ ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, లాగర్థం అంటే ఏంటి అన్నది అర్థమైందండి. గాట్ ఇట్. ఓకే. ఇంకా కృష్ణ, మీరు కూడా కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది, లేకపోతే ఒక వీడియో కోర్స్ అయిపోతుంది. మీరు చాలా పే చేస్తున్నారు కదా, వేస్ట్ అయిపోతుంది. దయచేసి ఇంటరాక్టివ్గా ఉంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. రైట్, వినిపించినట్లేదు మీకు. కృష్ణ ఉన్నారా మీరు? ఆల్రైట్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. మిగతా టైం మీరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, సో ఎక్స్పోనెంట్ అండ్ లాగరిథం యొక్క పర్పస్ అర్థమైంది అనుకుంటాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఆఫ్ కదా. సో ఆల్రెడీ మనం పవర్ ఆఫ్ పైథాన్లో చూసాం. సపోజ్ నాకు 2 power 3 కావాలనుకోండి, 2 డబుల్ యాస్ట్రిక్ యూస్ చేస్తే మీకు పవర్ అనేది వస్తుంది. రైట్, ఇలా కాకుండా మీకు మ్యాథ్ లైబ్రరీలో మీకు పవర్ అనే ఆప్షన్ ఉందన్నమాట. 2, 3 ఇదే ఆప్షన్. ఇదే నేను ఇక్కడ ఈ మ్యాథ్ లైబ్రరీ యూజ్ చేసి మీకు తీసుకొస్తున్నాను. సేమ్ 8 అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఇంటిజర్ రిటర్న్ అయింది, ఇక్కడ ఫ్లోట్ రిటర్న్ అయింది. పవర్ బై డిఫాల్ట్ అది ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. లేదు మీకు 25 స్క్వేర్ కావాలనుకోండి, 25 స్క్వేర్ 625 కదా, 625 వచ్చింది అలాగే. సో మీకు ఏదైనా పవర్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ మెథడ్ పైథాన్ కోర్ పైథాన్ మెథడ్ అన్నమాట. ఇది ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా యూజ్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీడబిలిటీ పెరుగుతుంది. ఫస్ట్ మీకు పైథాన్ తెలియని వాళ్ళు ఏదైనా కోడ్ చూసారనుకోండి, ఈ డబుల్ ఆస్టిక్ అంటే ఏంటో అర్థం కాదు. బట్ ఇక్కడ క్లియర్గా ఓకే ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది, ఇది పవర్ సంబంధించింది, క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల మోర్ ఓవర్ మీకు డాక్యుమెంటేషన్ దీని గురించి, ఈ లైబ్రరీ ఈ మెథడ్ గురించి డీటెయిల్ కావాలనుకోండి, రౌండ్ బ్రాకెట్ లోపల ఎక్కడైనా సరే కర్సర్ పెట్టండి, పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆ డాక్యుమెంటేషన్ ఉంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఏంటంటే చాలా లిమిటెడ్గా ఇస్తారు, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ఎలాబొరేట్గా ఇస్తారు, మారుతూ ఉంటుంది. లాగ్ ఉంది అనుకోండి, షిఫ్ట్ ట్యాబ్, రైట్. సో లాగ్ by default base c, return the logarithm of x to the given base. The base is not specified, returns the natural logarithm, that is base c of x, built-in function method or built-in function or method. Alright, so next వచ్చేసరికి మనకి square root. Math dot square root. Suppose square root of 25 అనుకోండి, 5. మీరు పైథాన్లో చేయొచ్చు అంటే చేయొచ్చు. సపోజ్ 25 ఉంది, దీని పవర్ ఆఫ్ 1/2 కదా స్క్వేర్ రూట్ అంటే అదే కదా, ఇలా కూడా చేయొచ్చు. సారీ 25 స్క్వేర్ రూట్. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ ఇది రౌండ్ బ్రాకెట్ పెడితే యా ఇది పర్ఫెక్ట్. ఇంతకుముందు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఫెడ్ మాస్ అని అంటారు, పారాంథసిస్ exponent, division, multiplication, addition, subtraction. సో ఈ ఆర్డర్లో ఫాలో అవుతుంది అన్నమాట.
నేను ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల అదేమైందంటే 25 స్క్వేర్ బై 2 చేస్తుంది. 25 పవర్ 1 ఏమవుతుంది, 25 అవుతుంది. 25 బై 2 ఏమవుతుంది, 12.5 అవుతుంది. సో అందువల్ల నాకు 12.5 రాంగ్గా వచ్చింది. ఇది రౌండ్ బ్రాకెట్, ఇది రౌండ్ బ్రాకెట్ అంటే పారాన్సిస్కి ఎక్కువ హైయర్ ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది క్యాల్కులేట్ అవుతుంది. 1/2 అంటే 0.5, 25 పవర్ 25 పవర్ 0.5 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కదా. సో అప్పుడు మీకు 5 వస్తుంది అన్నమాట ప్రాపర్. అందువల్ల ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీలింగ్ వాల్యూస్. ఆల్రెడీ ఫ్లోర్ వాల్యూ గురించి సీలింగ్ వాల్యూ గురించి మాట్లాడాం కదా, గుర్తుందా? సపోజ్ 5.8 యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది, సీల్ వాల్యూ ఏమవుతుంది? ఆల్రెడీ లాస్ట్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు చెప్తారా? Yeah, 5 is floor value and 6 is seal value. పర్ఫెక్ట్, రైట్. సో సేమ్ అదే విధంగా ఇది పైథానిక్ వేలో మనం డైరెక్ట్గా ఫ్లోర్ ఇలా చేస్తాం, రైట్. మీకు మ్యాథ్ లైబ్రరీలో కూడా మీకు ఫ్లోర్ సీల్ వాల్యూస్ ఉన్నాయి. మ్యాథ్ డాట్ ఫ్లో 5.8, అలాగే సీల్ అనేది కూడా ఉంది. సీల్ కూడా మీకు ఆ మెథడ్ ఉంది. అండ్ మీ చాయిస్ అది ఏది ఎప్పుడు యూజ్ చేయాలి. డైరెక్ట్గా మీరు కోర్ పైథాన్ యూజ్ చేస్తారా లేదా లైబ్రరీ యూజ్ చేస్తారా అనేది మీ చాయిస్. అఫ్ కోర్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్న లైబ్రరీ చాలా వెరీ బేసిక్ లైబ్రరీ. ఏ టైంలో యూజ్ చేస్తామని చాలా తక్కువ. బట్ మీకు ఒక ఐడియా వస్తుంది లైబ్రరీ యొక్క పర్పస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాము, దాన్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం అన్న ఐడియా కోసం మీకు ఇక్కడ ఈ లైబ్రరీ ఇంక్లూడ్ చేస్తాను. వేరే ఏం లేదు. ఇంకోటి పై అనేది ఒకటి ఉంది. సో పై అనేది ప్రాపర్టీ, అదొక కాన్స్టెంట్. ఎలాగైతే మనకి మ్యాథ్ డాట్ ఎలా కాన్స్టెంటో పై అనేది ఒక ప్రాపర్టీ అని పిలవాల్సి. దీన్ని ఎందుకు ప్రాపర్టీ అని పిలుస్తారు? మ్యాథ్ డాట్ కానీ లేదా మ్యాథ్ డాట్ పై అని కానీ దీని ప్రాపర్టీ ఎందుకు పిలుస్తారంటే, జనరల్గా మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, x = 5 అని అనుకోండి. x అనేది ఒక వేరియబుల్ అంతే కదా. ఒక ఫంక్షన్ రాశాను అనుకోండి, pf my స్క్వేర్ అని రాశాను అనుకోండి. అంటే ఒక వాల్యూ తీసుకుంటే అది రిటర్న్ చేస్తుంది స్క్వేర్, దాని యొక్క స్క్వేర్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మై స్క్వేర్ అని దానికి నెక్స్ట్ 25 ఇచ్చాను, 25 స్క్వేర్ వస్తాం, 625. ఇది ఫంక్షన్ అని పిలుస్తాం దీన్ని, రైట్. మనం కాల్ చేస్తున్నాం ఇక్కడ. అదే దీన్ని వేరియబుల్ అని పిలుస్తాం. అదే ఈ ఫంక్షన్ కానీ వేరియబుల్ కానీ ఒక క్లాస్ లోపల మనం డిక్లేర్ చేసాం. క్లాస్ నుంచి ఇంకా నేను చెప్పలేదు, చేసాం అనుకోండి, రైట్. x = 5. ఇప్పుడు ఇదే ఫంక్షన్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఇది రైట్ వే కాదు, బట్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇలా క్లాస్ లోపల మనం ఎప్పుడైనా సరే మనం యూజ్ చేస్తున్నప్పుడు, యాక్చువల్గా మ్యాథ్ అనేది కూడా ఒక క్లాసే. ఇంటర్నల్గా ఒక క్లాసెస్ ఫామ్లో డిక్లేర్ చేస్తుంటారు. క్లాస్లో ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని ప్రాపర్టీ అంటారు. అదే మీ క్లాస్ లోపల ఫంక్షన్ డిక్లేర్ చేస్తే ఫంక్షన్ కాకుండా మెథడ్ అని అంటారు. అందువల్ల ఇప్పుడు మీకు ఇక్కడ సీల్ అనేది ఒక మెథడ్, స్క్వేర్ రూట్ అనేది ఒక మెథడ్, పవర్ అనేది ఒక మెథడ్. అదే పై అనేది ప్రాపర్టీ, ఎందుకంటే అది వేరియబుల్ కాబట్టి. జస్ట్ లేదు ఇంత కాంప్లెక్సిటీ అవసరం లేదు, డైరెక్ట్గా వేరియబుల్ పిలుస్తానంటే పిలవచ్చు, తప్పేం లేదు, మీ ఓన్ రిఫరెన్స్ కోసం కాబట్టి, రైట్. ఓకే, సో మ్యాథ్ లైబ్రరీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? సార్ మళ్ళీ పై వాల్యూ చెప్తారా సార్? లేదు, రిపిటేషన్ ఉండదు. జస్ట్ దాని మీద స్పెసిఫిక్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగాలి. మీరు ఇంతకుముందుగా నేను మీతో మాట్లాడడానికి ట్రై చేశాను, రెస్పాన్స్ ఏమీ లేదు. మీరు విన్నారా సెషన్ని? ఏమన్నా విన్నా సార్. రిపిటేషన్ అనేది ఉండదు. మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగాలి. ఓకే సార్. దయచేసి మీరు ఓకే. సో సబ్జెక్ట్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. ఇలా చెప్తున్నా నా తప్పుగా అనుకోకండి. అది నా రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా నేను చెప్పాలి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా ఆన్సర్ చేయాలి. బట్ అటెంటివ్గా ఉండడం, ప్రాక్టీస్ చేయడం అనేది మీ చేతిలో ఉంటుంది. సో మీరు నేను ఇద్దరు కలిసి ప్రాపర్గా వర్క్ చేస్తేనే ఆ కంటెంట్ అనేది డెలివర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అండ్ వేరియబుల్స్ గురించి ఆల్రెడీ మనం ఎలా డిక్లేర్ చేయాలో చూసాం. ఇప్పుడు ఇది ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అని, అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు మనం చూసాం కదా. అంటే ఒక వాల్యూని మనం అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈక్వల్ టు యూజ్ చేస్తాం, సింగిల్ ఈక్వల్ టు.
అదే మనం ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేస్తాం, పోలుస్తున్నాం అనుకోండి, అప్పుడు డబుల్ ఈక్వల్ టు యూస్ చేయాల్సి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దీన్ని టైప్ చెక్ చేసుకోవాలనుకోండి. ఎప్పుడైనా సరే మీరు డేటా టైప్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పైథాన్లో మీకు టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. చెక్ చేస్తే మీకు డేటా టైప్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను 5.2 అని ఇచ్చాను, డేటా టైప్ ఫ్లోట్. అంటే ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ ఉండడం. సపోజ్ 5.2 అనేది ఫ్లోట్ వాల్యూ, 5.8 అనేది ఫ్లోట్ వాల్యూ. అదే 5 అనుకోండి ఇంటీజర్. అలాగా అండ్ స్ట్రింగ్, ఇప్పుడు ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ తీసుకుంటున్నాను, టైప్ ఇది స్ట్రింగ్. సో మనం తీసుకునే వాల్యూని బట్టి ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుంది, డేటా టైప్ అని ఇస్తుంది అనమాట. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, స్పెసిఫిక్గా మనం ఇది ఈ డేటా టైప్ అని చెప్పి మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ 5 పెట్టాను, వర్క్ అయింది. ఫ్లోట్ పెట్టాను, వర్క్ అయింది. స్ట్రింగ్ పెట్టాను, వర్క్ అయింది. బట్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా పాసిబిలిటీ కాదు. అక్కడ డేటా టైప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇష్యూస్ కూడా ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హైడ్ చేసి మనకి హై లెవెల్ మాత్రమే, అంటే మన ఈజీ ప్రోగ్రామింగ్ అనేది ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పైథాన్ చాలా మంది ఎందుకు యూజ్ చేస్తున్నారు, చాలా సింపుల్ కాబట్టి, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి. బట్ లో లెవెల్ లాంగ్వేజ్ అనుకోండి, C++, ప్రతి ఒక్క దాన్ని మనం కోడ్ మనం రాయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ అక్కడ కూడా లైబ్రరీస్ ఉంటాయి, ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ అక్కడ డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో పైథాన్ స్పెసిఫిక్గా అందరికీ ఈ ప్రోగ్రామింగ్ ఈజీ చేయడం కోసం కొన్ని విషయాల్ని హైడ్ చేసి ఇంటర్నల్గా సో మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు ఎస్పెషల్లీ డేటా టైప్ అనేది ఒకటి. ఇక్కడ మనం స్పెసిఫిక్గా డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. C++, జావాలో లాగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మనం వాల్యూని ఇంకో వాల్యూని మార్చామనుకోండి, ఓవర్ రేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ డేటా టైప్ అనేది మారిపోతుంది. అదొక అడ్వాంటేజ్ అది. ఓకే, దాన్ని డైనమిక్లీ టైప్ అంటాం అనమాట. ఇప్పుడు 5 ఇస్తే టైప్ ఇంటిజర్ వచ్చింది, 5 ఇస్తే ఆబ్వియస్లీ ఫ్లోట్ వచ్చింది, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వచ్చింది, రైట్. కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాను, 2 + x = 2 + 3j అని ఇస్తాను, కాంప్లెక్స్ అని వచ్చింది. జనరల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటుందంటే x + yj ఫార్మాట్. జనరల్గా మీకు మ్యాథమెటిక్స్లో ఎలా ఉంటుంది, x + yi ఫామ్లో ఉంటుంది, రైట్. y ఈ విధంగా అనుకోవచ్చు. దీన్ని i అంటే ఇమాజిన్ నెంబర్, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఇలాగా ఉంటుంది. మనం రియల్ టైంలో కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కువ యూజ్ చేయం, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ పైథాన్లో వచ్చేసరికి j అనేది వాడతాం అనమాట. సో మనం ఏ వాల్యూ ఇచ్చినా కూడా దాని తగ్గట్టుగా ఆటోమేటిక్గా మారిపోతుంది. బట్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలా కాదు, దాన్ని డైనమిక్లీ టైప్ అంటాం అనమాట. క్లియరా? డేటా టైప్స్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ ఇప్పుడు అది జే అనేది ఇప్పుడు అక్కడ ఏదైనా వాల్యూ అసైన్ చేయొచ్చా కాంప్లెక్స్ టైప్ లో? ఇది యాక్చువల్ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ని ఈ ఫామ్ లో రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఆ జే అనేది మరి అక్కడ అంటే రియల్ టైం లో ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకోండి, ఇవ్వచ్చా? జే అనేది వేరియబుల్ కాదు. ఆ జే Okay. అనేది ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ లో ఐని ఇమాజిన్ నెంబర్ అంటారు, జే ఇక్కడ ఇమాజిన్ నెంబర్ కింద అనమాట. వాళ్ళు ఐ కాకుండా జేని యూజ్ చేస్తారు. అది ఒక వేరియబుల్ కాదు, అది కాంప్లెక్స్ నెంబర్ ఇండికేట్ చేయడం కోసం మాత్రమే. ఓకే, మనకి ఏఐలో ఏమైనా ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు, బట్ ఇక్కడ వేరే డేటా టైప్స్ పైథాన్ సపోర్ట్ చేస్తుంది కదా, దాని ఇంకో డిస్కషన్ వచ్చినప్పుడు ఇది వచ్చింది అంతే. మీకు ఏ రిలేటెడ్ అయితే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసేవాడిని, బట్ ఇది అవసరం లేదు. మనం వేరే డేటా టైప్స్ చూసాం, ఇంట్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ అని, ఇలాంటి చూసాం. సో ఇప్పుడు డీటెయిల్గా అసలు డేటా టైప్స్ మీద ఫోకస్ చేద్దాం. ఏ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తాయి పైథాన్ అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లిస్ట్, డిక్షనరీ, టపుల్, సెట్ అనేది బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. అంటే జనరల్గా మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక మినీ డేటాబేస్ లాగా అనమాట. సో అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్గా మనకి నెక్స్ట్ సెషన్లో ఉంటుంది. డెమో ఇక్కడ చూడండి, ఇది మొత్తం లిస్ట్ మీదే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది మొత్తం డిక్షనరీ మీద, సెట్స్ మీద, టపుల్స్ మీదే. సో డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది, బట్ ఇక్కడ మీకు డేటా టైప్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు బూల్ అని ఉంది. బూల్ అంటే బులియన్. బులియన్ అంటే
ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటే దాన్ని బులియన్ అంటారు అనమాట. జనరల్గా మీకు ఫస్ట్ లెటర్ అనేది క్యాప్ లెటర్ ఉంటుంది, మిగతా లెటర్ అనేది స్మాల్ లెటర్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ ఎఫ్ కూడా ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్, మిగతా లెటర్ స్మాల్ లెటర్స్. ఈ విధంగా రాయాల్సి. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను అనుకోండి, టైప్ టిక్ చేస్తే మీకు బూల్ అంటే బులియన్. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఫాల్స్ ఇస్తున్నాను, బులియన్ ఆర్ బూల్ ఇన్ షార్ట్. ఇది బులియన్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా మనం ఒక ఇంటిజర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. 5 నేను 5 ఇచ్చాను, టైప్ ఏంటి ఇంటిజర్ లేదా 25, అది ఇంటిజర్. ఒకవేళ డెసిమల్ వాల్యూ ఉందనుకోండి, అది ఇంటిజర్ కాదు, ఫ్లోట్. సో ఎప్పుడైనా డెసిమల్ పార్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు దాన్ని మనం ఫ్లోట్ అని పిలుస్తాం, ఇంటిజర్ కాదు. కాంప్లెక్స్ నెంబర్ ఆల్రెడీ చూసాం కదా, ఎక్స్ ప్లస్ వైజే ఫామ్లో ఉంటుంది అనమాట. సో 2 + 3 33 అని అనుకోండి, ఏమైంది, అది కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ మీకు ఎక్స్ ప్లస్ వైజే ఫామ్ ఉందని చెప్పాం కదా, ఈ ఎక్స్ అనేది 0 కూడా అయి ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు 0 అని ఇచ్చాను అనుకోండి, 0+ అని ఇచ్చాను, కాంప్లెక్స్ నెంబర్. అఫ్కోర్స్ 0 ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు యాడ్ చేయడం, తీసేస్తే కాంప్లెక్స్ నెంబర్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇంటర్నల్గా అది ఎలా చూస్తుంది, అది 0 + 33J ఆ విధంగా చూస్తాం. సో ఇదే ఫామ్లో ఉంది కాబట్టి అది కాంప్లెక్స్ నెంబర్ కింద కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది సింగిల్ క్యారెక్టర్ కానీ లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్ కానీ లేదా కంప్లీట్గా ఒక సెంటెన్స్ కానీ ఏదైనా సరే స్ట్రింగే. ఇక్కడ మీకు జావాలో లాగా సపరేట్ క్యారెక్టర్స్కి సపరేట్గా, రైట్, ఒక వర్డ్కి సపరేట్గా లేదా ఒక టెక్స్ట్ సెంటెన్స్ ఆర్ డాక్యుమెంట్ ఒక పారాగ్రాఫ్ ఇలా ఉన్నప్పుడు అది దానికి సపరేట్గా ఉంటే ఏముండదు. అన్నిటికీ టెక్స్ట్ అని ఎప్పుడో వచ్చినప్పుడు అది సింగిల్ క్యారెక్టర్ కావచ్చు, ఒక పదం కావచ్చు, లేదా కంప్లీట్ ఒక సెంటెన్స్ కావచ్చు, లేదా ఒక పారాగ్రాఫ్ కావచ్చు, లేదా ఒక కంప్లీట్ డాక్యుమెంట్ అవ్వచ్చు. అవన్నీ కూడా స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతాయి. ఓకే. ఒకవేళ మీకు ఒక కాలం లాగా డేటా టేబుల్ లాగా ఉందనుకోండి, ఓకే, మై డేటా అని చెప్పి ఒక సమ్ కాలం ఉందనుకోండి, లెట్స్ టేక్ మై స్ట్రింగ్ 1, మై స్ట్రింగ్ సమ్ టెక్స్ట్ ఉందనుకుందాం, మై స్ట్రింగ్ 2 ఇలా ఉందనుకోండి. ఈ కాలం వచ్చేసరికి అంటే సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక స్ట్రింగ్, రెండోది, మూడోది స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, దీని జనరల్గా ఏమంటారు, ఆబ్జెక్ట్ అని అంటారు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా కాలంలో మీకు స్ట్రింగ్స్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఈచ్ ఇండివిజువల్ వాల్యూస్ మీకు డేటా క్లిక్ చేస్తే స్ట్రింగే అవుతుంది. ఓకే, అది స్ట్రింగ్ గురించి. సో మీకు కాంప్లెక్స్ వచ్చేసరికి మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే స్ట్రింగ్ విషయంలో చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. మీకు మీద జావా లాంటివి వెళ్ళారనుకోండి, చాలా ఉంటుంది, తతంగా ఉంటుంది. సో సింగిల్ క్యారెక్టర్ వేరు, సపరేట్గా డిక్లేర్ చేయాలి, ఏ టైప్ సపరేట్ డిక్లేర్ చేయాలి, ఒక పదానికి సపరేట్గా డిక్లేర్ చేయాలి, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్. మై లిస్ట్ 1. ఇప్పుడు మీ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇవ్వాలి. మీకు ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు, రిపీట్గా ఉండొచ్చు, నథింగ్ రాంగ్. సో ఇక్కడ కేవలం ఇంటీజర్స్ అనే కాదు, ఫ్లోట్ కూడా ఇవ్వచ్చు, లేదా ఒక స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు, రైట్. మై ఇవ్వచ్చు, లేదా ఇంకో కంప్లీట్గా ఒక లిస్టే ఇవ్వచ్చు, అది స్ట్రింగే అవుతుంది. సో ఏ రకమైన డేటా టైప్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఎలా యాక్సెస్ చేసుకుంటాం ఈ వాల్యూస్ని, లేదా మోడిఫికేషన్ ఎలా చేసుకుంటాం, లేదా డిలీట్ ఎలా చేస్తాం, లేదా కొత్తగా వాల్యూ ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం అన్నది మీకు నెక్స్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి నేను ఆ లిస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది డేట్ టైప్ మాత్రం చూపిస్తాను. సో డేట్ టైప్ అనేవి ఏ సపోర్ట్ చేస్తాయని పైథాన్లో అని చెప్పడం కోసం. ఓకే. సో ఇప్పుడు మీకు ఇంకోటి డిక్షనరీ ఉంది. డిక్షనరీ ఎలా వస్తుందంటే, ఒక వేరియబుల్ తీసుకున్నా, వేరియబుల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఇది ఎలాగ అంటే ఫార్మాట్ ఎలా ఉంటుందంటే కీ వాల్ కాంబినేషన్స్తో ఉంటుంది అన్నమాట. ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 1, 2, 3, 4. ఇది డిక్షనరీ. టైప్ చెక్ చేశాను అనుకోండి,
డిఐసిటీ అని వచ్చింది. డిఐసిటీ అంటే అర్థం ఏంటి? డిక్షనరీ అనమాట, ఫుల్ ఫామ్, షార్ట్ కట్ ఫామ్ అనమాట, షార్ట్ ఫామ్ ఇది డిక్షనరీ. సో ఇది డిక్షనరీ అని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మీ లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది. అదే డిక్షనరీ అనుకోండి, కర్లీ బ్రాకెట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కీ వాల్ కాంబినేషన్లో ఉండాలి. కీ వాల్ అలాగ ఉండాలన్నమాట. ఇంకోటి ఉంది సెట్ అని చెప్పేసి, సేమ్ కర్లీ బ్రాకెట్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కీ వాల్ కాంబినేషన్ ఇలాగ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఎలాగైతే మనకి ఇక్కడ లిస్ట్లో వాల్యూస్ ఉంటాయి, సేమ్ అదే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 4 5 టైప్ టిక్ చేశారు అనుకోండి, డిక్షనరీ అని రాదు, సెట్ అని వస్తుంది. సో మీకు ఇక్కడ బిగినర్గా అంటే ఎస్పెషల్లీ పైథాన్ కొత్తగా నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంటుంది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంటుంది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఇది కీ వాల్ ఈ కాంబినేషన్లో ఉంటుంది. అది ఇక్కడ నార్మల్ లిస్ట్లో ఎలాగ వాల్యూస్ మెన్షన్ చేస్తాం అలాగ ఉంటుంది. అదొకటే డిఫరెన్స్. ఇంకోటి కూడా ఉంది, టప్పుల్ అని చెప్పేసి. టైప్ టిక్ చేస్తాను అనుకోండి, టప్పుల్ అని వస్తుంది. సో ట్యూపుల్ ఆర్ టప్పుల్, ప్రొనౌన్సియేషన్ 2 విధాలుగా పిలుస్తారు దీన్ని, ట్యూపుల్ ఆర్ టప్పుల్ అని. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఇదే ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తే ఏంటి, కర్లీ బ్రాకెట్లో ఇస్తే ఏంటి, రౌండ్ బ్రాకెట్లో ఇస్తే ఏంటి, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది ప్రస్తుతానికి అవసరం లేదు. ఎందుకంటే డీటెయిల్గా మన డిస్కషన్ ఉంటుంది కాబట్టి మీకు ఈ పైథాన్ కంప్లీట్ అయ్యేసరికి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది పైథాన్ అని చెప్పడం కోసం ఇచ్చాను. రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ పార్ట్ కూడా ఇమ్యూటబుల్ రాస్తాం కదా, దాని గురించి వరీ కావద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి. క్లియరా? ఐఎమ్ గుడ్ సార్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వద్దాం, టైప్ కాస్టింగ్. అదే టైప్ కాస్టింగ్ అంటే అది ఫ్యాన్సీ నేమ్. సింపుల్ చెప్పాలంటే ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేయడం. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు నాకు 5.2 ఉంది అనుకోండి. టైప్ ఏంటి? ఫ్లోట్. డెసిమల్ వాల్యూ పార్ట్ ఉంది కాబట్టి అది ఫ్లోట్. లేదు మీకు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంట్. చూడండి 5 యాక్చువల్గా నేను ఇప్పుడు ఎక్స్ చేస్తే యాక్చువల్గా ఏమొచ్చింది మనకి 5.2 వచ్చింది. దీన్ని కన్వర్ట్ చేయగానే ఇంటిజర్ వచ్చింది. సో ఒకవేళ ఒక డే టైప్ నుంచి ఇంకో డేట్ కన్వర్ట్ చేసుకోవాలన్నప్పుడు చేసుకోవచ్చు. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్వర్ట్ చేసినప్పుడు. టైప్ కాస్టింగ్ అని కొంచెం కొన్నిసార్లు రాంగ్ అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది చూద్దాం. ఇప్పుడు నాకు 5 ఉందనుకోండి, ఇంటిజర్ యాక్చువల్ కాదు, అది ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చా? నేను ఫ్లోట్ అని మెన్షన్ చేస్తే ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనం ఎక్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సేమ్ ఇంటిజరే వస్తుంది, ఫ్లోట్ రాలేదు, నా డెసిమల్ పార్ట్ రాలేదు, ఎందుకంటే నేను అసైన్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైనా సరే మీరు మోడిఫికేషన్ చేసినప్పుడు మీరు అసైన్ చేసుకోవాలి. కాకపోతే అసైన్ ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి ఇలా ఎగ్జిక్యూట్ చేయకండి. ఫస్ట్ టెస్ట్ చేసి అవుట్పుట్ను బట్టి అవుట్పుట్ ఓకే అనుకున్నప్పుడు మళ్ళీ ఆ వాల్యూని మార్చాలనుకున్నప్పుడు చేయండి. లేదా ఇంకొక కొత్త వేరియబుల్లో స్టోర్ చేసుకుంటారంటే అది ఇంకా బెటర్. ఎందువల్ల అంటే మన ఒరిజినల్ వాల్యూని మార్చట్లేదు కాబట్టి. సారీ, వై కదా, వై ఇది వై. సో కన్వర్ట్ అయింది, అది 5 కాస్త 5.0 కన్వర్ట్ అయింది. సో ఇలాగా మనం ఒక డే టైప్ నుంచి ఇంకో టైప్ మార్చుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ 5ని సింగిల్ డబుల్ కోట్, సింగిల్ అయినా డబుల్ కోట్ అయినా మీకు స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. చూడండి స్ట్రింగ్, నేను సింగిల్ కోట్ ఇస్తాను, స్ట్రింగే. కాకపోతే రెండింటి కంబైన్ చేయకండి, ఒకటి సింగిల్ కోట్ ఇచ్చి ఇంకో డబుల్ కోట్ అలాగే ఇవ్వకండి. ఏదైనా సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ ఇవ్వండి. నేను యాక్చువల్గా ఇదేంటిది 5 అనేది నెంబరే అయినా నేను సింగిల్ డబుల్ కోట్లో ర్యాప్ చేశాను కాబట్టి అది స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. దీన్ని నేను ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇదే ఇంటిజర్ అని కన్వర్ట్ చేస్తాను, కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కంపాటబుల్ కాబట్టి. నేను ఫ్లోట్ కన్వర్ట్ చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఎందుకంటే అది ఇంటర్నల్గా అక్కడ ఏముంది అని నెంబరే, జస్ట్ మనం స్ట్రింగ్గా డిఫైన్ చేస్తాం అంతే. ఒకవేళ మిషన్ ఒక పదం ఇచ్చాను అనుకోండి, అది యాక్చువల్గా ఏంటి స్ట్రింగ్, నేను ఫ్లోట్గా కానీ లేదా ఇంటిజర్గా కానీ కన్వర్ట్ చేస్తానంటే పాసిబిలిటీ కాదు. సో కామన్ సెన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒక డేటాని ఇంకొక డేటా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో వేరియస్ మెథడ్స్ ఉన్నాయి, ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా సరే. కానీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒక పదాన్ని నేను నెంబర్ అసలు నెంబర్కి ఎందుకు కన్వర్ట్ చేయాలి, ఇంటిజర్ ఎందుకు కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటి రిక్వైర్మెంట్ ఏమి ఉండదు కదా. సో అందువల్ల అన్నమాట ఎప్పుడన్నా సరే మీకు ఇక్కడ స్ట్రింగ్, ఎస్పెషల్లీ స్ట్రింగ్ నుంచి నెంబర్స్ కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. లేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ 5 అని ఇచ్చాను, ఇంటిజర్ యాక్చువల్గా అది, దీన్ని నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. స్ట్రింగ్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఇష్యూస్ ఏమి ఉండవు. ఇప్పుడు నేను 5+3j అని ఇచ్చాను, కాంప్లెక్స్ నెంబర్ కదా, కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ మనకి ఏం ఇష్యూస్ ఉండవు. కానీ స్ట్రింగ్ నుంచి ఇంకో డేటా కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అంతే. ఓకే, కానీ టైప్ కాస్టింగ్ అంటారు. సో టైప్ కాస్టింగ్ లో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి సార్, ఇప్పుడు మీరు ఫ్లోట్కి వచ్చేసరికి ఒక వేరియబుల్ కి అసైన్ చేసింది కదా, అది మ్యాండటరీనా లేదంటే డైరెక్ట్ గా అది మన చాయిస్. అదే నేను ఫ్లోట్ గానే Choice. కాదు, ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. జస్ట్ మీకు వాల్యూని మనం మార్చినప్పుడు మళ్ళీ ఎక్స్ చూస్తే అదే సేమ్ వాల్యూ ఉంది కదా. జస్ట్ మీకు అది మీరు అసైన్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ ఇలా అసైన్ చేసుకోవచ్చు అని చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అంతే. ఓకే, జస్ట్ ఓకే, ఆప్షన్ అది. అలా మనం అసైన్ ఇప్పుడు ఈ వాల్యూ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు కదా, స్ట్రింగ్ అని చెప్పేసి చేసుకోవచ్చు, మన చాయిస్. బట్ యాక్చువల్గా స్ట్రింగ్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ వాల్యూ మార్పు అనేది ఉండదు, ఒరిజినల్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఒకవేళ అసైన్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, లేకపోతే ఈ ఎక్స్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. స్ట్రింగ్ ఏమైనా ఉందా? కాదు. టైప్ క్లిక్ చేస్తే ఇట్ స్టిల్ కాంప్లెక్స్, స్ట్రింగ్ కన్వర్ట్ అవ్వలేదు. ఇక్కడ నేను కన్వర్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఎక్స్ని మార్చాలనుకుంటే మళ్ళీ అసైన్ చేయాలి, అప్పుడు మాత్రం రియల్గా ఎక్స్ అనేది మారుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ అన్నది ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎక్స్ ఈక్వల్ టు మిషన్ లెర్నింగ్ అని ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఓకే, టైప్ చెక్ చేస్తే ఆబ్వియస్గా అది ఏమవుతుంది, స్ట్రింగ్, ఎస్టిఆర్ స్ట్రింగ్. స్ట్రింగ్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అదొక ఇండెక్స్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సపోజ్ నేను ఎల్ మాత్రమే రావాలి నాకు, ఇప్పుడు ఎల్ ఇండెక్స్ ఏంటి, ఇక్కడ ఇండెక్స్ అనేది మీకు పైథాన్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎం ఉంది కదా, అది 0 కింద కన్సిడర్ అవుతుంది. 1 ఏ అనేది 1, సి అనేది 2, హెచ్ అనేది 3, అలాగా ఇక్కడ రాస్తాను క్లియర్గా నేను. M0, A1, C2 ఇలాగ ఎందుకు ఏంటి ఇండెక్స్ అవసరం ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు నాకు ఎల్ మాత్రమే కావాలనుకోండి, ఇండెక్స్ ఏంటి 8. ఇప్పుడు ఆ వేరియబుల్ స్క్వేర్ బ్రాకెట్లో నేను 8 అని ఇచ్చాను అనుకోండి, కేవలం నాకు ఎల్ మాత్రమే వస్తుంది. లేదు అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలనుకోండి, నాకు LEARN కావాలనుకోండి, LEARN ఈ పార్ట్ కావాలి నాకు. ఇండెక్స్ ఏంటి 8 నుంచి అంటే 8 నుంచి 12 వరకు ఆ రేంజ్ ఇవ్వచ్చు నేను. కాదు ఒక చిన్న ఇష్యూ ఏంటంటే నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి n వరకు కదా, యాక్చువల్ 12 క్లియర్గా ఇచ్చాను. 12 ఇచ్చినా కూడా నాకు n రాలేదు, ఇక్కడతో ఆగిపోయింది. ఎందుకంటే బై డిఫాల్ట్ మీకు అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ కాదు. అంటే నేను 12 ఇస్తే ఇంటర్నల్గా 12 - 1 కింద చూస్తుంది అనమాట, అంతవరకు ఆగిపోతుంది. సో నాకు 12 వరకు కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, 12 + 1 13 ఇస్తే నాకు కరెక్ట్గా లెన్ వస్తుంది. అర్థమైందా ఇది? సో ఇండెక్స్ వల్ల మనం ఆ పర్టికులర్ అంటే ఇండెక్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, డైరెక్ట్గా ఒక వాల్యూని అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ని లేదా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం తీసుకోవచ్చు. కేవలం ఆ పర్టికులర్ చంక్, ఆ పర్టికులర్ వర్డ్ లేదా ఆ పర్టికులర్ ఫ్రేజ్ మాత్రమే తీసుకోవచ్చు అన్నమాట. సింగిల్ ఇండెక్స్ ఇవ్వచ్చు ఇలాగా, లేదు అంటే ఇక్కడ ఇండెక్స్ రిఫర్ చేసుకొని, లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. బట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎప్పుడు ప్రొవైడ్ చేసినప్పుడు అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు, అది కొంచెం జాగ్రత్తగా ఉంటారు. +1 ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకొక పాయింట్ ఒక ఇంతలో క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అండి, అందువల్ల ఇక్కడ 7 ఇచ్చింది. ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా, అది కూడా క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది. సో అది ఇగ్నోర్ ఏం కాదు. సో ఇండెక్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు కానీ, ఇండెక్స్లో అట్ ది సేమ్ టైం మనం ఎలాగ ఒక పర్టికులర్ వాల్యూని ఫెచ్ చేసుకుంటున్నాం, లేదా రేంజ్ ఆఫ్ వాల్యూస్, ఎల్ఈఆర్ అని ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఎలా ఫెచ్ చేసుకుంటున్నాం అని క్లియరా? సేమ్ ఒకవేళ స్ట్రింగ్ బదులు మనకి లిస్ట్ ఉన్నా కానీ సేమ్ అట్లానే యాక్సెస్ చేస్తాం సార్ ఆ ఇండెక్స్ వాల్యూని. లిస్ట్ గురించి అవును చేయొచ్చు, బట్ లిస్ట్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతం మనం స్ట్రింగ్ గురించి ఫోకస్ చేద్దాం. సేమ్ అదే కాన్సెప్ట్ లిస్ట్ కూడా వర్తిస్తుంది. మన తర్వాత ఎలాగో మన డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి అక్కడ చూద్దాం. ఓకే సార్. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ యాక్చువల్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ 0, రైట్? ఇందులో పాయింట్ యాక్చువల్ ఇంక్లూజివ్ 0 అని పెట్టాను అనుకోండి, మొదటి పదం నుంచి చివర అంటే 13 అంటే 12 వరకు వస్తుంది. 0 నుంచి 12 వరకు వస్తుంది. అంటే 13 అంటే 12తో అయిపోతుంది. 13 ఇంక్లూడ్ కాదు కదా. 13 అంటే 13 - 1 కిందకి వస్తుంది. సో ఇక్కడ వరకు వస్తుంది. అందువల్ల మనకు కరెక్ట్గా వచ్చింది కదా, మిషన్ లెర్న్ వరకు వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0 మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వదిలేసేయండి, బ్లాంక్ వదిలేసేయండి. సేమ్ రిజల్ట్ వచ్చింది, నాకేం డిఫరెన్స్ ఏం కనిపించలేదు. x 0:13 అన్నా ఏమైనా డిఫరెన్స్ ఉందా అవుట్పుట్లో? రెండు సేమే. సో స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2: నుంచి స్టార్టింగ్ నుంచి, లేదా స్పెసిఫిక్గా నేను 2 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాను, అప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2: నుంచి చివరి వరకు అన్నప్పుడు చివరి ఒక ఇండెక్స్ ఏంటి 15, కాబట్టి అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది, +1 ఇవ్వాల్సి ఉంటుంది. సో 16 ఇస్తే నాకు చివరి వరకు వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది 2 అంటే ఇండెక్స్ ఏంటి ఇక్కడ సి నుంచి నాకు జీ వరకు వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది. కాకపోతే చివరి వరకు అన్నప్పుడు చివరి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఏమైనా డిఫరెన్స్ ఉందా? x 2:16 అన్నా చివరి ఇండెక్స్ అన్నా, లేదా 2:1 అన్నా ఒకటే. నేను రెండు ఇవ్వలేదు అనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని మొత్తం వచ్చిందా? అఫ్ కోర్స్ మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అన్నప్పుడు మనం ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్స్ అని ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. వచ్చేసి మీకు అర్థం కావడం కోసం డిఫాల్ట్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్న మంది ఇప్పుడు ఇండెక్సింగ్ రైట్ పర్టికులర్ చంక్ని తీసుకోవడం, రేంజ్ ఆఫ్ వాల్యూస్, రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాన్సెప్ట్ మీకు లిస్ట్లో ఇంతకుముందు అడిగే కదా, లిస్ట్లో వస్తుందని. లిస్ట్లో మీకు చాలా చోట్ల వస్తుంది. ఓకే సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సపోజ్ ఇప్పుడు నాకు 5 నుంచి 6 వరకు రావాలనుకోండి, నేను ఇప్పుడు ఏం రేంజ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది? 4, 12. ఎందుకంటే 6 వరకు అంటే 11 యాక్చువల్గా, బట్ అది 11 ఇస్తే ఇంక్లూడ్ కాదు కదా, 10తో అయిపోతుంది. 12 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్, అలాగా. సారీ, ఆల్రైట్. సో 8:57 ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఆపుతాం. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. దయచేసి మీరు యాజ్ ఇంటరాక్టివ్ యాజ్ పాసిబుల్ ఉండండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అడగండి, రైట్? సో మిగతా కోర్సెస్ లాగా లేదా మిగతా వీడియో కోర్స్ లాగా చేయకుండా, ఇంకా మీరు సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా నాకు ఇంట్రెస్ట్ చెప్పేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఓకేనండి, షూర్, తప్పకుండా. ఓకే, సో స్క్రిప్ట్స్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకున్నారా? పైథాన్ స్క్రిప్ట్స్ నేను లింక్ చేసుకున్నాను. ఓకే, మీకు ఇన్స్టలేషన్ ఇష్యూ ఏమన్నా ఉన్నా కూడా, లేదా స్క్రిప్ట్స్ యాక్సెస్ పైథాన్ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేశాను, ఏమన్నా యాక్సెస్ ఇష్యూ ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. లేదా మిగతా ఏదైనా సరే ఫస్ట్ సెషనే కాబట్టి, అది సెకండ్ సెషన్ కాబట్టి జనరిక్గా జనరేటివ్ AI గురించి మీకు ఏమన్నా పర్సెప్షన్స్ కానీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. అంటే ఇవాళ ఏమైనా స్క్రిప్ట్ సెండ్ చేసింది సార్? నేను లేట్గా జాయిన్ అయినా ఒక 15 minutes. సో అనేది మన లేదు శ్రీరామ్ గారు, అది మొన్న చేసినవే, అంటే ఫస్ట్ క్లాస్ లో చేశారు ఆ స్క్రిప్ట్స్. అదే ఓకే ఓకే, థాంక్యూ. మొన్న మీకు జిప్ ఫైల్ మీకు లింక్ పెట్టాం కదా, దాంట్లోనే ఉన్నాయి మొత్తం. మీకు కోర్స్ ఎన్రోల్ అయితే మీకు ఇక్కడ గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ వస్తుంది.
ఇలా ఉంటుంది అది. సో వీకెండ్ బ్యాచ్ కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ క్లాస్ వర్క్లో మీకు ఇక్కడ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి, ఇలాగా షేర్ చేస్తాం. దామోదర్ గారు, ఈ గూగుల్ క్లాస్ రూమ్ లో వేరే బ్యాచ్ కూడా మనం చూడొచ్చా అండి, లేకపోతే మీకే కనిపిస్తాయి? లేదండి, మీ బ్యాచ్ మీకు మాత్రమే, ఓకే. మీకు సపరేట్గా ఉంటుంది. సో మీకు మిగతా వాళ్ళకి సంబంధం. సో మీరు classroom.google.com వెళ్ళినప్పుడు మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తే మీ కార్డు మాత్రమే కనిపిస్తుంది. అర్థమైంది. ఆల్రెడీ ఓకే, రేపు మీట్ అవుదాం సేమ్ 8 o'clockకి. అండ్ నేను రిక్వెస్ట్ చేసిన విధంగా దయచేసి మోర్ ఇంటరాక్టివ్ ఉండి ప్రాక్టీస్ చేయండి బాగా. ఒకటి దామోదర్ గారు, చెప్పండి. మొబైల్ నుంచి చేయలేమండి? మీరు ఇందాక మొబైల్ నుంచి మనం చేయలేమన్నారు. కాదు, మొబైల్ నుంచి చేయలేమని కాదు, మొబైల్ నుంచి లాగిన్ అవ్వద్దు, సిస్టమ్ లాగిన్ అవ్వండి. మీకు ఆ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కనిపించకపోవడం, ఏదైనా క్వశ్చన్స్ నేను సిస్టమ్ నుంచి అయ్యానండి ఇవాళ. అంటే అదే. ఆఫీస్ లో ఉన్నప్పుడు అంటే ల్యాప్టాప్ తీసుకెళ్ళాం కదా, మొబైల్ అదే నుంచి. అదే తప్పదు అనుకున్నప్పుడు ఓకే, బట్ జనరల్ సిస్టమ్ లాగిన్ అయితే మీరు చూడడానికి బాగుంటుంది కరెక్ట్, ఎగ్జాంపుల్, అవునండి. అందువల్ల అందుకు చెప్పాను నేను, ఓకే. లాగిన్ అవ్వలేమని కాదు. షూర్. ఓకే దామోదర్ గారు. ఓకే. ఆల్ రైట్ అండి, థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. రేపు మీట్ అవుదాం 8 o'clock. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.